రీసెంట్గా అంటే ఇలాంటివి బయటికి చెప్పడం ద్వారా కూడా నిజంగా వాళ్ళు అంటే జనరల్గా నాకే డౌట్ వచ్చింది. జనరల్గా వాళ్ళు ఇలాంటివి రివీల్ చేయరు కదా, ఎందుకు రివీల్ చేశారు? ఫార్మర్ ఏజెంట్స్ అయినా కూడా ఫేస్ రివీల్ చేయలేదు, పేరు రివీల్ చేయలేదు. బట్ ఎలా వాళ్ళు ఆపరేషన్ ఎలా ఎగ్జిక్యూట్ చేశారు 10 years బ్యాక్ ఎక్కడ తైవాన్కి చెందినటువంటి గోల్డ్ అపోలో కంపెనీకి వాళ్ళు ఒక 10,000 ఎన్నో ఆర్డర్ ఇచ్చారు. ఎవరికి తెలియదు, ఆ కంపెనీకి తెలియదు, ఆ మార్కెటింగ్ వాళ్ళకి ఎవరికి తెలియదు అని చెప్పడం జరిగింది. ఇది ఎందుకు రివీల్ చేశారంటారు? వెరీ గుడ్ అండి రాజుగారు, మీరు అడిగిన ప్రశ్న. అసలు ఈ సమాచారం లీక్ చేయడం ద్వారా మొసాద్ ఇజ్రాయలీ స్పై ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నది? వాట్ ఈస్ ద మెసేజ్ దట్ మొసాద్ వాంట్స్ టు గివ్ టు ద హోల్ వరల్డ్ by revealing the operation details of the pager bombs? That is the question. The answer to this question is very straight and simple. Don't play with Mossad. We are capable of doing things in such a way that you can't even imagine. అంటే మీ యొక్క ఊహాజన శక్తికి కూడా అందకుండా పెన్నులోను గన్నులోను, పెన్ను ద్వారా గన్ను ద్వారా వీ కెన్ లిక్విడేట్ ద ఎనిమీ అంటే యూ కెన్ కిల్ ద ఎనిమీ అనే చెప్పడం ఒకటి. ఇంకొకటి డిజైన్ థింకింగ్ అంటారు. డిజైన్ థింకింగ్. ఇజ్రాయలీ స్పై ఏజెన్సీ మొసాద్ ఏదైతే ఉందో దే ఆర్ ట్రైన్డ్ ఇన్ డిజైన్ థింకింగ్. వాట్ ఈస్ డిజైన్ థింకింగ్? ఎంతమంది ఉంటారు మొసాద్ ఏజెంట్లు మామూలుగా? అలా అని మనం చెప్పలేము. ఒక 10,000 వరకు ఉండొచ్చు ప్రపంచవ్యాప్తంగా. 30 దేశాల్లో ఉంటారట విన్నాను. అవును, 10,000 వరకు ఉండొచ్చు. అసలు మొసాద్ అంటే ఏంటి? హిబ్రూ భాషలో, ఇంగ్లీష్లో దాన్ని తర్జుమా చేస్తే ఎంటర్ప్రైజ్ లేదా ఇన్స్టిట్యూషన్ లేదా ఆర్గనైజేషన్ లేదా అసెట్. దట్స్ కాల్డ్ మొసాద్ ఇన్ ఇంగ్లీష్. సో ఒక 10,000 మంది పైచీలకు దానికి ఒక స్పెషల్ బడ్జెట్ ఉంటుంది, ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్ ఉంటుంది. ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ ఒక ఎత్తు అయితే షిన్ బెత్ అంటారు. మనకి ఇండియాలో ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎట్లానో అక్కడ షిన్ బెత్, తర్వాత ఐడిఎఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇండియాలో అయితే ఎట్లానో అక్కడ ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్. వీళ్ళందరూ కలిసి దే ప్లాన్, దే ప్రిపేర్, they execute with such a minute details, they work out all the details. Ante you cannot underestimate, you should not underestimate Mossad as a spy agency. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.